ఓం నమః శివాయ. శివతత్వమంటే వినాశనం కాదు, పునర్జన్మ. శివకృప అంటే పరీక్ష కాదు, పరిష్కారం. ఈరోజు మీరీ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు, శివుడే మీను ఇక్కడికి నడిపించారు. మీ మనసులో ఉన్న ప్రశ్నలకు, మీ జీవితంలో ఉన్న గందరగోళానికి, మీ కన్నీళ్లకు కారణమైన పరిస్థితులకు ఈ వీడియోలో సమాధానం దాగి ఉంది. వృశ్చిక రాశివారు, మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల ఎన్నో బాధలను మౌనంగా భరిస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిళ్లు, అర్థంకాని భయాలు, నమ్మక ద్రోహాలు ఇవన్నీ శివుడికి తెలుసు. అందుకే ఈ క్షణంలో ఆయన మీకొక శక్తివంతమైన సందేశాన్ని పంపిస్తున్నారు. రాబోయే రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతున్నాయి. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి. ఒక్క మాటైనా మీ హృదయాన్ని తాకితే అది శివుడి సంకేతంగా భావించండి. ఈ దైవ సందేశం మీ వరకు చేరాలంటే మీరు కూడా ఒక చిన్న సంకల్పం చెయ్యాలి. ఇప్పుడే ఈ వీడియోకు లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో భక్తితో ఓం నమః శివాయ అని రాయండి. మీ ఒక్క కామెంట్ కూడా శివుడి ఆశీస్సులను మరింత బలోపేతం చేస్తుంది. శివకృపతో మీ జీవితంలో శాంతి, శక్తి, విజయాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ఇప్పుడు వృశ్చిక రాశి దైవ సందేశాన్ని ప్రారంభిద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ దశ చాలా లోతైన అంతర్గత మార్పులతో ప్రారంభమవుతోంది. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు, సందేహాలు, భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. గతంలో మీరు నమ్మిన వ్యక్తుల వల్ల వచ్చిన అనుభవాలు మీ మనసులో ముద్రలుగా మిగిలిపోయాయి. అందుకే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 100 సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కాని ఈ రోజుల్లో దైవ సంకల్పం ప్రకారం మీ జీవితంలో ఒక స్పష్టత రావడం ప్రారంభమవుతుంది. మీరు ఎందుకిలా అనుభవిస్తున్నారో, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఇది శిక్ష కాదు, శుద్ధి. మీలో ఉన్న అనవసరమైన భయాలను తొలగించడానికే శివుడే మీను ఈ మార్గంలో నడిపిస్తున్నారు. ఈ సమయంలో మీరు ఒంటరిగా లేరని గ్రహిస్తారు. ఒక ప్రత్యేకమైన శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. మీ మనసులో చాలా రోజులుగా ఉన్న భారాన్ని విడిచిపెట్టాలని అనిపిస్తుంది. మీరు మౌనంగా చేసిన ప్రార్థనలకు సమాధానం రావడం మొదలవుతుంది. మీకు అన్యాయం జరిగిందని అనిపించిన చోట న్యాయం జరుగుతుందనే విశ్వాసం పుడుతుంది. ఈ దశలో మీ అంతరాత్మ మాట వినడం చాలా ముఖ్యం. బయట ప్రపంచం చెప్పే మాటలకన్నా మీ లోపలి స్వరం మీకు సరైన దారి చూపిస్తుంది. మీరు గతంలో చేసిన తప్పులను తలుచుకొని బాధపడాల్సిన అవసరం లేదు. అవి మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చిన అనుభవాలు. ఇప్పుడు మీరు మారుతున్నారు. మీ ఆలోచనలు శుద్ధమవుతున్నాయి. మీ దృష్టి స్పష్టమవుతోంది. ఇది మీ జీవితంలో ఒక మౌనమైన కానీ శక్తివంతమైన ఆరంభం. ఈ కాలంలో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రభావం కనిపిస్తుంది. ఆ వ్యక్తి పెద్దగా ఉపదేశాలు చెయ్యకపోయినా వారి మాటల్లో ఒక నమ్మకం ఉంటుంది. మీరు మీపై మీకే అనుమానం వచ్చిన సమయంలో వారు మీలో ఉన్న శక్తిని మీకే గుర్తు చేస్తారు. మీరు చెయ్యగలరనే విశ్వాసాన్ని మళ్లీ మీ హృదయంలో నింపుతారు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పంతోనే వారు మీ మార్గంలోకి వస్తారు. వారి ఉనికే మీకొక భద్రతలా అనిపిస్తుంది. మీరు ఇంతకాలం ఒంటరిగా పోరాడినట్టు భావించినా ఇప్పుడు ఎవరో మీ పక్కన నిలబడ్డారనే భావన మీ మనసుకు శాంతినిస్తుంది. మీరు చెప్పని బాధలను కూడా వారు అర్థం చేసుకుంటారు. వారి చిన్న మాటలు, సాధారణ సూచనలు మీకు పెద్ద దారిదీపాలుగా మారతాయి. మీరు ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి ఎలా ముందుకు సాగాలో మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో మీరు వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వెయ్యాలనే తపన పుడుతుంది. ఇది మీలో వచ్చిన మార్పు. ఈ మార్పు మీ జీవితంలో కొత్త అవకాశాలను ఆకర్షిస్తుంది. మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం రావడం మొదలవుతుంది. ఆలస్యమైనా న్యాయం జరుగుతుంది. ఈ వ్యక్తి ద్వారా మీరు నేర్చుకునే పాఠమేమిటంటే, ప్రతి ఒక్కరూ మోసం చెయ్యరు, ప్రతి సంబంధం బాధకే దారితీయదు. ఈ విశ్వాసమే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఈ దశలో దాగి ఉన్న సమస్యలు మెల్లగా బయటపడతాయి. మీరు చాలా రోజులుగా అర్థంకాక ఇబ్బంది పడుతున్న విషయాలు ఇప్పుడు స్పష్టతను పొందుతాయి. కొన్ని నిజాలు మొదట కఠినంగా అనిపించవచ్చు, కానీ అవే నిజాలు మీ విముక్తికి కారణమవుతాయి. మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపుతారు. మీ జీవితంలో అవసరం లేని బంధాలు, ఆలోచనలు, భయాలు మెల్లగా విడిపోతాయి.
ఇది ఒక రకమైన శివ తాండవమే. పాతది కూలాలి, కొత్తది నిర్మించాలి. ఈ ప్రక్రియలో కొంత బాధ అనిపించినా చివరికి మీరు తేలికపాటి మనస్సుతో ముందుకు సాగుతారు. మీలోని అసలు శక్తిని మీరు గుర్తిస్తారు. మీరు బలహీనులు కారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అనే భావన బలపడుతుంది. ఈ సమయంలో మీ నిర్ణయాలు చాలా కీలకం. భావోద్వేగాలకు లోనవ్వకుండా శాంతిగా ఆలోచించి అడుగులు వేస్తే శివుడే మీకు దారి చూపిస్తారు. మీరు కోరుకున్న స్థిరత్వం, గౌరవం, శాంతి మెల్లగా మీ జీవితంలోకి వస్తాయి. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, కాని ఖచ్చితంగా జరిగే మార్పు. మీ సహనం పరీక్షకు లోనవుతుంది, కాని ఆ సహనానికే ఫలితం లభిస్తుంది. ఈ దశ ముగిసే సమయానికి మీరు పాత వ్యక్తిగా ఉండరు. మీరు మరింత లోతైన, మరింత ధైర్యవంతమైన, మరింత ఆధ్యాత్మికమైన వ్యక్తిగా మారతారు. శివకృపతో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ దశలో వృశ్చికరాశివారి జీవితంలో ఆర్థికంగా మరియు వృత్తిపరంగా మెల్లగా కాని స్థిరంగా మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. గతంలో ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడంతో మీలో నిరాశ పెరిగింది. మీ శ్రమకు విలువలేదేమో అనే భావన కూడా మీ మనసులో చోటు చేసుకుంది. కాని ఇప్పుడు ఆ భావన క్రమంగా కరుగుతుంది. మీరు చేసిన ప్రతి ప్రయత్నం వృధా కాలేదని, దానికి సరైన సమయం రాలేదని మీకర్థమవుతుంది. ఈ రోజుల్లో మీరు చేసే పనిలో ఏదో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. అదే మీకు ముందుకు వెళ్లే మార్గంగా మారుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగమైనా, వ్యాపారమైనా లేదా కొత్తగా ప్రారంభించాలనుకునే పనైనా అందులో మీకు మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీరు సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ ప్రత్యేక వ్యక్తి ఒక చిన్న మాటతో మీలో ధైర్యాన్ని నింపుతారు. మీరు వెనక్కి తగ్గాలనుకున్న చోట ముందుకు అడుగువేయమని మీ మనస్సును ప్రేరేపిస్తారు. ఈ ప్రోత్సాహమే మీ జీవితంలో కొత్త అవకాశాలను తెరుస్తుంది. డబ్బు విషయంలో ఉన్న ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. రావాల్సిన డబ్బు ఆలస్యమైనా చేతికి వస్తుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. మీరు విలువను అర్థం చేసుకొని ఖర్చు చేయడం నేర్చుకుంటారు. ఇది భవిష్యత్తులో మీకు ఆర్థిక స్థిరత్వాన్నిస్తుంది. మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వెనుక శివకృప ఉందని మీరు అనుభూతి చెందుతారు. ఈ సమయంలో మీ సంబంధాల విషయంలో కూడా పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా రోజులుగా మీ మనస్సును బాధపెడుతున్న ఒక సంబంధం గురించి మీరు స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఇక భరించలేని దాన్ని భరించాల్సిన అవసరం లేదని మీకర్థమవుతుంది. అదే సమయంలో నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం ఎలా ఉంటుందో మీరు అనుభవిస్తారు. మీ జీవితంలో ఉన్న కొందరు వ్యక్తులు ఎందుకు మీ నుంచి దూరమవుతున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. అది శాపం కాదు, శుద్ధి. మీ జీవితంలో ఉండకూడని వారు బయటకు వెళ్ళిపోతున్నారు, ఉండాల్సిన వారు దగ్గరవుతున్నారు. ఈ మార్పు మొదట కొంచెం బాధ కలిగించినా చివరికి మీకు శాంతినిస్తుంది. మీరు ఇక ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నం చెయ్యరు. మీకు అవసరమైన వారిని మాత్రమే మీ జీవితంలో ఉంచుకుంటారు. ఇది మీలో వచ్చిన పరిపక్వతకు సంకేతం. ఆ ప్రత్యేక వ్యక్తి మీకు ఈ విషయంలో ఒక అద్దంలా ఉంటారు. మీ విలువను మీకే చూపిస్తారు. మీరు ప్రేమకు అర్హులని, గౌరవానికి అర్హులని మీకు గుర్తుచేస్తారు. ఈ భావన మీ హృదయాన్ని బలపరుస్తుంది. మీరు ఇక భయంతో కాదు, స్పష్టతతో సంబంధాలను కొనసాగిస్తారు. ఇది మీ జీవితంలో మానసిక శాంతిని పెంచుతుంది. ఆధ్యాత్మికంగా ఇది వృశ్చిక రాశివారికి చాలా ముఖ్యమైన కాలం. మీలో ఒక ప్రశ్న మొదలవుతుంది. నేను నిజంగా ఏమి కోరుకుంటున్నాను అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రారంభించినప్పుడే మీ జీవిత దిశ మారుతుంది. మీరు మునుపటిలా కేవలం ఫలితాల కోసం కాదు, అర్థం కోసం జీవించడం నేర్చుకుంటారు. ప్రార్థన అంటే కోరికల జాబితా కాదు, సమర్పణ అని మీకర్థమవుతుంది. ఈ దశలో మీరు శివుడిని మరింత దగ్గరగా అనుభూతి చెందుతారు. మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మీలో ఒక ప్రశాంతత ప్రవహిస్తుంది. మీ మనస్సులోని అలజడులు మెల్లగా నిశ్శబ్దమవుతాయి. మీరు ఎందుకు ఈ పరీక్షలన్నీ ఎదుర్కొన్నారో మీకర్థమవుతుంది. అవి మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, లోపల ఉన్న అసలైన శక్తిని బయటకు తీసుకురావడానికి. ఈ ఆధ్యాత్మిక అవగాహన మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు చేసే పని, మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం అన్నింటిలోనూ ఒక లోతు కనిపిస్తుంది. ఇది మీ జీవితాన్ని సార్థకంగా మారుస్తుంది. శివకృపతో మీరు మీలోని చీకటిని దాటుకుని వెలుగులోకి వస్తారు. ఈ ప్రయాణం కష్టమైనా దాని గమ్యం ఎంతో శాంతియుతమైనది. ఈ దశలో వృశ్చికరాశివారి మనసులో ఉన్న భయాలు స్పష్టంగా బయటకు వస్తాయి. ఇవి కొత్త భయాలు కాదు, చాలా కాలంగా లోపలే దాచుకున్న భావనలు.
మీరు బలంగా కనిపించాలనే ప్రయత్నంలో మీ బలహీనతలను ఎవరికీ చూపలేదు. కానీ ఇప్పుడు ఆ అవసరం తగ్గిపోతుంది. మీరు మీకు మీరే నిజాయితీగా ఉండాలనే భావన బలపడుతుంది. మీరు భయపడుతున్నది ఏమిటి, ఎందుకు భయపడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఈ అవగాహనే మీకు మొదటి విజయం. మీరు సమస్య నుంచి పారిపోవడం మానేసి దానిని ఎదుర్కొనే స్థితికి వస్తారు. ఈ సమయంలో మీలో ఒక మౌన ధైర్యం పుడుతుంది. ఇది ఆడంబరమైన ధైర్యం కాదు, లోపల నిశ్శబ్దంగా నిలిచే శక్తి. మీరు మీ బాధను మాటలుగా చెప్పకపోయినా మీ మనసు తేలికపడుతుంది. మీ కన్నీళ్లకు కూడా ఒక అర్థముందని, అవి మీను శుద్ధి చేస్తున్నాయని గ్రహిస్తారు. ఈ మార్పు వల్ల మీరు చిన్న విషయాలకు ఇక బాధపడరు. ఎవరో ఏమన్నారో, ఏమనుకున్నారో అనే ఆలోచన తగ్గిపోతుంది. మీరు మీ విలువను మీరే నిర్ణయించుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు. ఎందుకంటే మీరు మీ మీదే నమ్మకం పెట్టుకున్న రోజే ప్రపంచం కూడా మీ మీద నమ్మకం పెట్టుకుంటుంది. ఈ సమయంలో మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితాలను ఎదుర్కొంటారు. కొన్ని మంచివి, కొన్ని బాధాకరమైనవి. కానీ ఈసారి మీరు వాటిని శిక్షగా చూడరు. ప్రతి అనుభవం మీకు ఒక బోధనగా అనిపిస్తుంది. మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో, ఆ సమయంలో మీ పరిస్థితి ఏమిటో మీకు అర్థమవుతుంది. అందుకే మీరు మీపై కోపం పెట్టుకోవడం మానేస్తారు. ఇది మీ మనసుకు చాలా పెద్ద ఉపశమనమిస్తుంది. గతాన్ని అంగీకరించినప్పుడే భవిష్యత్తును స్వీకరించగలమని మీరు తెలుసుకుంటారు. ఈ దశలో మీలో సహనం పెరుగుతుంది. వెంటనే ఫలితం కావాలనే తొందర తగ్గుతుంది. సరైన సమయానికి సరైనది జరుగుతుందనే విశ్వాసం బలపడుతుంది. ఈ విశ్వాసమే మీకు శాంతినిస్తుంది. మీరు ఇక ప్రతి సమస్యను యుద్ధంలా చూడరు. కొన్ని సమస్యలను మౌనంగా వదిలేయడం కూడా ఒక విజయమని మీరు గ్రహిస్తారు. ఇది మీలో వచ్చిన ఆధ్యాత్మిక పరిపక్వతకు సంకేతం. ఈ మార్పు మీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేస్తుంది. ఈ దశలో భవిష్యత్తు గురించి ఒక కొత్త ఆశ పుడుతుంది. మీరు మునపటిలా చీకటిని మాత్రమే చూడరు. మీ ముందు ఒక దారి ఉందని, ఆ దారిలో వెలుగుందని అనుభూతి చెందుతారు. ఈ ఆశ ఒక్కరోజులో రాదు, కానీ మెల్లగా స్థిరంగా పెరుగుతుంది. మీరు చిన్న చిన్న విజయాలను గుర్తించడం నేర్చుకుంటారు. ఇవే మీను ముందుకు నడిపించే శక్తిగా మారతాయి. మీ జీవితంలోకి కొత్త అవకాశాలు రావడానికి మీరు లోపల సిద్ధంగా మారుతున్నారు. గతంలో మీరు అవకాశాలు వచ్చినా భయంతో లేదా అనుమానంతో వదిలేశారని ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. కానీ ఇప్పుడు మీరు మారారు. మీరు ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓడిపోయినా నేర్చుకుంటాననే ధైర్యం మీలో ఉంది. ఈ దశలో మీరు మీ కలలను మళ్లీ గుర్తు చేసుకుంటారు. వాటిని సాధించడానికి చిన్న అడుగులు వేయడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితానికి కొత్త ఊపునిస్తుంది. మీరు మీ ప్రయాణాన్ని నమ్మడం మొదలు పెడతారు. ఈ నమ్మకమే మీకు నిజమైన బలం. శివకృపతో మీరు మీలోని సందేహాలను దాటుకుని ఆశతో ముందుకు సాగుతారు. ఈ దశలో వృశ్చిక రాశివారి జీవితంలో బాధ్యతలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మీరిప్పటివరకు భుజాన వేసుకున్న భారాలు నిజంగా మీవేనా లేక ఇతరుల కోసం మోసినవేనా అనే అవగాహన వస్తుంది. ఈ అవగాహన మీలో ఒక అంతర్గత నిర్ణయాన్ని తీసుకువస్తుంది. ఇక మీదట మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకోవాలనే సంకల్పం బలపడుతుంది. మీరు ఎప్పుడూ ఇతరుల అవసరాలను ముందుగా చూసి మీ అవసరాలను వెనక్కి నెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఆ విధానం మారుతుంది. మీకు విశ్రాంతి అవసరం, మీకు గౌరవం అవసరం, మీకు సంతోషం అవసరం అని మీ హృదయం స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తుంది. ఈ భావన వల్ల మీరు స్వార్థపరులు కాలేరు, కానీ స్వయం సంరక్షణను నేర్చుకుంటారు. ఇది మీ జీవితానికి చాలా కీలకం. ఎందుకంటే మీరు పూర్తిగా అలసిపోయినప్పుడు ఎవర్నీ కాపాడలేరు. ఇప్పుడు మీరు మీ శక్తిని సరిగా వినియోగించుకోవడం నేర్చుకుంటారు. అనవసరమైన వాగ్వాదాలు, అర్థంలేని బాధ్యతలు తగ్గుతాయి. మీ రోజువారీ జీవితం మరింత క్రమబద్ధంగా మారుతుంది. ఈ క్రమమే మీకు మానసిక స్థిరత్వాన్నిస్తుంది. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉంటుంది. ఇది మీకు గౌరవాన్ని, నమ్మకాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం మరియు శరీర శక్తి పట్ల కూడా మీ దృష్టి మారుతుంది. గతంలో మీరు శరీర సంకేతాలను పట్టించుకోకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అలసటను, నొప్పిని, ఒత్తిడిని సాధారణమని భావించారు. కానీ ఇప్పుడు మీ శరీరం మీతో మాట్లాడ్డం మొదలుపెడుతుంది. విశ్రాంతి అవసరమని, నిద్ర అవసరమని, శాంతి అవసరమని సూచిస్తుంది. మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యరు. మీ ఆరోగ్యం మెరుగుపడే దిశగా చిన్న కానీ స్థిరమైన మార్పులు చేస్తారు. ఆహారం విషయంలో జాగ్రత్త, దినచర్యలో క్రమం, మనసుకు శాంతినిచ్చే అలవాట్లు మెల్లగా మీ జీవితంలోకి వస్తాయి. ఈ మార్పుల వల్ల మీరు శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా బలపడతారు. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి.
మీరు చిన్న విషయాలకు చిరాకు పడ్డం తగ్గుతుంది. ఈ ప్రశాంతత మీ నిర్ణయాలను మరింత సరైన దిశలో నడిపిస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని గౌరవించినప్పుడు జీవితం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది అనే సత్యాన్ని మీరు అనుభూతి చెందుతారు. ఇది మీ జీవితంలో దీర్ఘకాలిక మార్పుకు నాంది అవుతుంది. ఈ దశ ముగింపులో వృశ్చిక రాశివారు తమను తాము కొత్త కోణంలో చూస్తారు. మీరు గతంలో అనుకున్న వ్యక్తి కంటే ఇప్పుడు మీరు మరింత లోతైనవారు, మరింత ధైర్యవంతులు, మరింత స్పష్టత కలవారు. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మిమ్మల్ని కూల్చడానికి రాలేదని, మిమ్మల్ని నిర్మించడానికి వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహన మీలో కృతజ్ఞతను పుట్టిస్తుంది. మీరు మీ జీవితాన్ని శాపంగా కాకుండా ఒక ప్రయాణంగా చూడడం ప్రారంభిస్తారు. ఈ ప్రయాణంలో ప్రతి మలుపుకు ఒక అర్థం ఉందని మీరు గ్రహిస్తారు. మీరిక భవిష్యత్తును భయంతో చూడరు, ఆశతో, విశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ హృదయంలో ఒక నిశ్శబ్ద ఆనందం స్థిరపడుతుంది. ఇది బయట పరిస్థితులపై ఆధారపడదు, ఇది లోపల నుంచి వచ్చే శాంతి. ఈ శాంతియే మీకు నిజమైన సంపద. శివకృపతో మీరు మీలోని బలాన్ని పూర్తిగా గుర్తిస్తారు. ఈ గుర్తింపుతో మీ జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభమవుతుంది. ఈ దశలో వృశ్చిక రాశివారి జీవితంలో ఆత్మగౌరవం అనే అంశం చాలా లోతుగా పనిచేస్తుంది. మీరు ఇంతకాలం ఇతరుల అంగీకారం కోసం, ప్రశంసల కోసం, గుర్తింపు కోసం ఎదురుచూసిన సందర్భాలున్నాయి. మీరు చేసిన మంచిని కూడా ఎవరో గుర్తించకపోతే మీ విలువ తగ్గిపోయిందేమో అనే భావన మీ మనసులో చోటు చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ భావన మెల్లగా కరుగుతోంది. మీ విలువను ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదని, మీరే మీ విలువను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అవగాహన మీలో ఒక కొత్త స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. మీరు ఇక ఎవరి మాటలకు సులభంగా కదలరు. పొగడ్తలు వచ్చినా తల ఎగరదు, విమర్శలు వచ్చినా కుంగిపోరు. ఈ సమతుల్యతే మీకు అంతర్గత శాంతినిస్తుంది. మీరు చేసే పనిలో ఒక నిశ్శబ్దమైన నమ్మకం కనిపిస్తుంది. ఈ నమ్మకమే మీ చుట్టూ ఉన్నవారిని కూడా ఆకర్షిస్తుంది. వారు మీ మాట వినడం ప్రారంభిస్తారు, మీ అభిప్రాయానికి విలువ ఇస్తారు. ఇది మీరు బలవంతంగా సంపాదించిన గౌరవం కాదు, మీ లోపలి స్థిరత్వం వల్ల సహజంగా వచ్చిన గౌరవం. ఈ మార్పు మీ వ్యక్తిత్వాన్ని మరింత ప్రభావవంతంగా మార్చుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అవకాశాలు మళ్లీ తలుపు తడతాయి. గతంలో మీరు భయంతో లేదా అనుమానంతో వదిలేసిన అవకాశాలే ఇవి. కాని ఇప్పుడు మీరు అవి వచ్చినప్పుడు వేరే చూపుతో చూస్తారు. ఈసారి మీరు మీ అనుభవాలను మీ బలంగా మార్చుకున్నారు. గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మీకు మార్గదర్శకాలుగా మారాయి. మీరు ఇక తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, కాని భయంతో అవకాశాలను వదిలేయరు కూడా. ఈ సమతుల్యతే మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. మీరు చిన్న అడుగులతో మొదలుపెట్టి స్థిరంగా ముందుకు సాగుతారు. ఈ ప్రయాణంలో మీకు ఎదురయ్యే అడ్డంకులు కూడా మీను ఆపలేవు. ఎందుకంటే ఇప్పుడు మీ లక్ష్యం మీకు స్పష్టంగా ఉంది. మీరు ఎందుకు ముందుకు వెడుతున్నారో మీకు తెలుసు. ఈ స్పష్టత మీ శ్రమకు దిశనిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఒక అర్థాన్ని సంతరించుకుంటుంది. ఈ దశలో మీరు మీ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం నేర్చుకుంటారు. మీరు ఇక మీరు తక్కువగా అంచనా వెయ్యరు. ఈ మార్పు మీ జీవితంలో స్థిరమైన పురోగతికి దారితీస్తుంది. ఈ దశ చివరికి వృశ్చిక రాశివారు ఒక లోతైన ఆధ్యాత్మిక అవగాహనకు చేరుకుంటారు. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు, ఆలస్యాలు, నిరాశలు అన్నీ ఒక పెద్ద చిత్రంలో భాగమని మీకు అర్థమవుతుంది. ఏదీ యాదృచ్ఛికంగా జరగలేదని, ప్రతి అనుభవం వెనుక ఒక దైవ సంకల్పం ఉందని మీరు గ్రహిస్తారు. ఈ అవగాహన మీ మనసులో ఉన్న అసంతృప్తిని తొలగిస్తుంది. మీరు ఇక ప్రశ్నలు అడగడం మానేస్తారు, సమర్పణను నేర్చుకుంటారు. సమర్పణ అంటే ఓటమి కాదు, విశ్వాసం. మీరు శివుడిపై మీ భారాన్ని ఉంచినప్పుడు మీ హృదయం తేలికపడుతుంది. ఈ తేలికపాటు మీ జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు నవ్వడం మరింత సహజంగా మారుతుంది. జీవితం మీద ప్రేమ పెరుగుతుంది. మీరు ఇక భవిష్యత్తును భయంతో కాదు, కృతజ్ఞతతో ఎదురుచూస్తారు. మీలో ఒక నిశ్శబ్ద ఆనందం స్థిరపడుతుంది. ఈ ఆనందం పరిస్థితులపై ఆధారపడదు, ఇది లోపలి నుంచి వచ్చే శాంతి. ఈ శాంతియే శివకృప యొక్క అసలైన రూపం. ఈ రూపాన్ని మీరు ఇప్పుడు అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. ఈ దశలు వృశ్చిక రాశివారి జీవితంలో ఒక లోతైన అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది. మీరు ఇంతకాలం బయట ప్రపంచంతో పోరాడినట్టనిపించినా అసలు పోరాటం మీలోనే జరుగుతోందని ఇప్పుడు అర్థమవుతుంది. మీ ఆలోచనలు, మీ భావాలు, మీ భయాలు ఇవన్నీ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో మీరు గమనించడం ప్రారంభిస్తారు. ఈ గమనిక మీకు బాధ కలిగించదు, బలాన్నిస్తుంది. ఎందుకంటే మీరు మొదటిసారిగా మీ లోపల ఉన్న నిజాన్ని అంగీకరిస్తున్నారు.
మీరు తప్పులు చేశారని, బలహీనతలు ఉన్నాయని ఒప్పుకోవడం మీను చిన్నవారిని చెయ్యదు, మరింత నిజాయితీగలవారిని చేస్తుంది. ఈ నిజాయితీ వల్ల మీ మనసులో ఉన్న భారాలు మెల్లగా తగ్గుతాయి. మీరు ఇక ప్రతి పరిస్థితిని నియంత్రించాలనే ప్రయత్నం చెయ్యరు. కొన్ని విషయాలను వదిలేయడం కూడా ఒక విజయమని మీరు గ్రహిస్తారు. ఈ అంగీకారం మీకు అంతర్గత శాంతినిస్తుంది. మీరు మీలోని నిశ్శబ్దాన్ని వినడం ప్రారంభిస్తారు. ఆ నిశ్శబ్దంలోనే మీకు సమాధానాలు దొరుకుతాయి. మీరు ఎప్పుడూ వెతికిన దారి బయట కాదు, లోపలే ఉందని మీరు తెలుసుకుంటారు. ఈ అవగాహన మీ జీవితాన్ని మరింత లోతుగా మార్చుతుంది. ఈ సమయంలో మీ మాటలకు ఒక కొత్త బలం వస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట వెనుక ఒక అర్థం ఉంటుంది. మీరు ఇక అర్థంలేని వాగ్దానాలు చెయ్యరు, ఖాళీ మాటలు చెప్పరు. ఈ మార్పు మీ చుట్టూ ఉన్నవారికి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వారు మీ మాటలను శ్రద్ధగా వినడం ప్రారంభిస్తారు. మీరు చెప్పే చిన్న సలహా కూడా వారికి మార్గదర్శకంగా మారుతుంది. ఇది మీలో వచ్చిన పరిపక్వతకు సంకేతం. మీరు అనుభవించిన బాధలే ఇప్పుడు మీ జ్ఞానంగా మారాయి. మీరు ఇతరులను గాయపరచకుండా వారి మనసును అర్థం చేసుకునే స్థితికి వచ్చారు. ఈ సహానుభూతి మీ వ్యక్తిత్వాన్ని మరింత గొప్పదిగా చేస్తుంది. మీరు ఇతరుల సమస్యలను మీ భుజాలపై మూసుకోవడం కాదు, వారికి తమ దారిని చూపించడం నేర్చుకుంటారు. ఇది మీకు భారంగా అనిపించదు, ఎందుకంటే మీరు మీ హద్దులను తెలుసుకున్నారు. ఈ హద్దులే మీను అలసట నుంచి కాపాడతాయి. మీరు ఇక ప్రతి ఒక్కరి బాధను మీ బాధగా తీసుకోరు. ఇది స్వార్థం కాదు, జ్ఞానం. ఈ జ్ఞానం మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. ఈ దశలో వృశ్చిక రాశివారు తమ భవిష్యత్తును ఒక కొత్త దృష్టితో చూస్తారు. మీరు ఇంతకాలం భవిష్యత్తు గురించి అనిశ్చితితో, భయంతో ఆలోచించిన సందర్భాలున్నాయి. కాని ఇప్పుడు ఆ భావన తగ్గుతుంది. మీ ముందు ఉన్న దారి పూర్తిగా కనిపించకపోయినా మీరు నడవగలరనే నమ్మకం మీలో ఉంది. ఈ నమ్మకమే మీకు ధైర్యమిస్తుంది. మీరు ప్రతి అడుగు వేసేటప్పుడు దైవం మీతోనే ఉందని అనుభూతి చెందుతారు. ఈ అనుభూతి మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు ఇక ఒంటరిగా ఉన్నట్టు అనిపించదు. మీ జీవిత ప్రయాణంలో మీరు చెయ్యాల్సింది నిజాయితీగా నడవడమే అని మీకు అర్థమవుతుంది. ఫలితాన్ని దైవానికి వదిలేయడం నేర్చుకుంటారు. ఈ సమర్పణ మీ మనసుకు అపారమైన శాంతినిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఒక పూజలా మారుతుంది. మీ జీవితం ఒక సాధనలా మారుతుంది. ఈ సాధన ద్వారా మీరు మీలోని అసలైన శక్తిని వెలికితీస్తారు. ఈ శక్తి మీను భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది. శివకృపతో మీరు మీ ప్రయాణాన్ని నమ్ముతూ ముందుకు సాగుతారు. ఈ చివరి దశలో వృశ్చిక రాశివారి జీవితంలో ఒక సంపూర్ణత అనే భావన మెల్లగా స్థిరపడుతుంది. మీరింతకాలం వెతికిన ప్రశ్నలకు, బాధలకు, ఆందోళనలకు ఒక్కొక్కటిగా సమాధానాలు దొరుకుతాయి. ఇవి పెద్ద సంఘటనల రూపంలో కాకపోయినా చిన్న చిన్న అనుభూతులుగా మీ హృదయాన్ని తాకుతాయి. ఉదయం లేవగానే మనసు కొంచెం తేలికగా అనిపించడం, ఏ కారణం లేకుండా శాంతిగా ఉండగలగడం, గతంలో బాధించిన విషయాలను ఇప్పుడు నిశ్చలంగా గుర్తుచేసుకోవడం, ఇవన్నీ మీలో వచ్చిన మార్పుకు సంకేతాలు. మీరిక ప్రతి విషయాన్ని నియంత్రించాలనే ప్రయత్నం చెయ్యరు. కొన్ని విషయాలు జరిగేలా వదిలేయడం కూడా జీవన జ్ఞానమేనని మీరు అర్థం చేసుకుంటారు. ఈ అర్థం వల్ల మీలో ఆగ్రహం తగ్గుతుంది, అసహనం తగ్గుతుంది. మీ స్పందనలు మరింత మృదువుగా మారతాయి. ఇది మీ సంబంధాలను మరింత బలంగా చేస్తుంది. మీరు ప్రేమను ఆశించకుండా ప్రేమగా ఉండటం నేర్చుకుంటారు. ఈ స్థితి మీ జీవితంలో నిజమైన సంతృప్తిని తీసుకువస్తుంది. మీరిక మీ జీవితం ఇతరులతో పోల్చుకోరు. మీ ప్రయాణం మీది అని అంగీకరిస్తారు. ఈ అంగీకారమే మీకు విముక్తినిస్తుంది. ఈ దశలో మీరు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ప్రతి కష్టం కూడా ఒక వరంగా అనిపిస్తుంది. మీరు పడిన ప్రతి గాయం మీలో ఒక బలాన్ని నాటిందని గ్రహిస్తారు. మీరు ఒంటరిగా అనిపించిన ప్రతి క్షణం మీరు తెలుసుకునే అవకాశమిచ్చిందని అర్థం చేసుకుంటారు. ఈ అవగాహన మీలో కృతజ్ఞతను పుట్టిస్తుంది. మీరు దేవుణ్ణి ప్రశ్నించడం మానేసి ధన్యవాదాలు చెప్పడం ప్రారంభిస్తారు. ఈ కృతజ్ఞతే మీ జీవితాన్ని మరింత పవిత్రంగా మారుస్తుంది. మీరు చేసే ప్రతి పని లోపల నుంచి వచ్చే నిజాయితీతో ఉంటుంది. మీరిక ఎవరికోసం జీవించరు, కాని ఎవరిమీద ద్వేషం కూడా పెట్టుకోరు. మీ హృదయం విస్తృతమవుతుంది. ఈ విస్తృతతే మీకు నిజమైన సంపద. ఈ స్థితిలో మీరు ఏది కోల్పోయినా మీరు కోల్పోరు. ఇది వృశ్చిక రాశివారికి లభించే అత్యంత గొప్ప వరం. మీలోని ఈ స్థిరత్వం, ఈ నిశ్చలత మీ జీవితంలో దీర్ఘకాలిక ఆనందానికి బీజం వేస్తుంది. శివతత్వమంటే ఇదే. జీవితం మధ్యలో నిలబడి లోపల నిశ్శబ్దంగా ఉండగలగడం. ఇప్పుడు ఈ దైవ సందేశాన్ని ముగించే ముందు వృశ్చిక రాశివారికి నేను చెప్పాలనుకునేది ఒక్కటే. మీరు ఈ ప్రయాణాన్ని యాదృచ్ఛికంగా అనుభవించలేదు. ఇది శివుడి సంకల్పంతోనే జరిగింది. మీ కన్నీళ్లను, మీ ప్రార్థనలను,
మీ మౌనవేదనలను శివుడు విన్నాడు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో శాంతిని స్థిరపరుస్తున్నారు. ఇక మీదట మీ అడుగులు భయంతో కాదు, విశ్వాసంతో పడతాయి. మీ హృదయంలో శివుడి నామం నిశ్శబ్దంగా నడుస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా శివకృప మీకు రక్షణగా ఉంటుంది. ఈ సందేశం మీ మనసును తాకిందని అనిపిస్తే ఇది మీకు శివుడి ఆశీర్వాదమేనని భావించండి. ఇప్పుడే కామెంట్ చెయ్యండి, ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. మీ ఒక్క కామెంట్ కూడా మీపై శివకృపను మరింత బలపరుస్తుంది. ఇలాంటి శక్తివంతమైన రాశి ఫలితాలు, దైవ సందేశాలు మీకు నిత్యం అందాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. శివుడి ఆశీస్సులతో మీ జీవితం శాంతి విజయాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దైవ సందేశాన్ని ముగిస్తున్నాను. ఓం నమః శివాయ.